హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈవేళ 1 కేజీ చికెన్తో చికెన్ పిక్కల్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని వాష్ చేసుకొని అందులో తగినంత ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి మినిమం 15 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ని కడాయిలో వేసి ఆయిల్ ఏం వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది పీస్ అయిపోకుండా ఉంటుంది. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయినంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది ఇలా కంప్లీట్గా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. అందులో అస్సలు వాటర్ ఉండకూడదు. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో పావు చెంచా మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు అండ్ 1.5 స్పూన్ జీరాని వేసి డ్రై ఫ్రై చేసుకోవాలి. దాన్ని డ్రై ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత కడాయిలో 1/2 కేజీ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులో ముందుగా మనం డ్రైగా ఫ్రై చేసుకున్న చికెన్ని వేసి అది ఎర్రగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా చల్లార్చుకున్న మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ అవి ఎర్రగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అందులోనే పావు కప్పు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫ్రెష్గా తయారు చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ని యూజ్ చేయాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దాన్ని వేసి కలుపుకున్నాక పావు కప్పు ఉప్పు వేసి కలుపుకోవాలి. అందులోనే 1 స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. అందులోనే 1/2 కప్ కారంని కూడా యాడ్ చేసి దాన్ని కలుపుకుంటే అంతే, చికెన్ పిక్కల్ అనేది రెడీ అయిపోతుంది. ఇది బాగా చల్లారాక అందులో 5 మీడియం సైజ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే అంతే, చికెన్ పిక్కల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పిక్కల్ అనేది ఒక 2 to 3 months వరకు నిలువ ఉంటుంది. ఈ పిక్కల్ అనేది వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.